శ్రీకాంత్. సో ఇంతకు ముందుకే మనకు ఒక కామెంట్ వచ్చినది. సో పవర్ బిఐ అనేది ఎలా అప్డేట్ చేసుకుంటారు. ఓకే, సో పవర్ బిఐ అనేది ఏంటంటే మనకు ప్రతి మంత్లో చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. చూడండి, సెప్టెంబర్లో 28 నాడు ఒక వెబినార్ గురించి అప్డేట్ ఇచ్చినాడు. సీ ఆల్ అబౌట్స్ మైక్రోసాఫ్ట్ బిజినెస్ అప్లికేషన్స్ లాంచ్ ఈవెంట్ ఆన్ ప్రెమిసెస్ డేటా గేట్వే సెప్టెంబర్ 2020 అప్డేట్ ఈస్ అవైలబుల్ నౌ. చూడండి, ఇలాంటివన్నీ మనకి ఇస్తూ ఉంటాడు. మరి ఇందులో మనకి ఏది అంటే మన యొక్క పవర్ బిఐ డెస్క్టాప్కి సంబంధించిన ఫీచర్ అంటే ఇది పవర్ బిఐ సెప్టెంబర్ ఫీచర్ సమ్మరీ. ఓకే, ఇది మొత్తం చదవండి. చూడండి, స్టార్టింగ్ దిస్ మంత్ వీ హ్యావ్ సంబంధించిన మనకి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ సర్వీసెస్ మొబైల్ బ్లాగ్స్ సో దేర్ అని చెప్పేసి సంథింగ్ ఇచ్చినాడు. ఇలా సమ్మరీ అని ఇచ్చినప్పుడు దీన్ని క్లిక్ చేయండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తీసుకోండి. చూడండి, ఇలా మనకు సమ్మరీకి సంబంధించిన డెస్క్టాప్ సంబంధించిన సమ్మరీ మొత్తం వచ్చేస్తుంది. ఇంకో ఇక్కడ వాళ్ళే ఇస్తారు పవర్ బిఐ డౌన్లోడ్ పవర్ బిఐ డెస్క్టాప్. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది డౌన్లోడ్ ఫ్రీ. సో డౌన్లోడ్ ఫ్రీ ఆర్ సి డౌన్లోడ్ ఆర్ లాంగ్వేజ్ ఆప్షన్స్. ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇందులో మీకు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అంటే 64 బిట్ కావాలంటే 64 బిట్ సెలెక్ట్ చేసుకోండి. పవర్ బిఐ సెటప్ డాట్ ఈఎక్సి. సో నేను ఇంతకుముందుకు పవర్ బిఐ డెస్క్టాప్ సెటప్ డాట్ ఈఎక్సి అనే ఫైల్ మాత్రం డౌన్లోడ్ చేసుకున్నాను. సో మళ్ళీ కావాలనుకున్నప్పుడు దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పవర్ బిఐ డెస్క్టాప్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతూ ఉన్నది. ఓకే, చూడండి, మనకు పవర్ బిఐ డెస్క్టాప్ సెటప్ అనేది ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఏం చేయాలంటే డబుల్ క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకు మొత్తం క్యాచ్అప్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వెల్కమ్ టు ద మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్. చాలామందికి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే ప్రీవియస్ ఏమన్నా డిలీట్ అయిపోతుందా లేకపోతే ఎక్స్పైర్ అయిపోతుందా, అలాంటి ఏం లేదు. పాత అలాగే ఉంచండి. సేమ్ ఇదే విధంగా డౌన్లోడ్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. చూడండి, రిపేర్ ఆర్ రిమూవ్ అంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఆల్రెడీ మన దగ్గర ఒక పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఉంది. ఉంటే రిపేర్ ఆర్ రిమూవ్ వచ్చేస్తుంది. ఏం లేదండి, రిపేర్ అని క్లిక్ చేసేయండి. తర్వాత క్లిక్ టు రిపేర్. చూడండి, మళ్ళీ ఎస్ అడుగుతుంది. ఎస్ క్లిక్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకు అది మొత్తం రిపేర్ చేసేసుకుంటున్నది. అంటే నేను ఆల్రెడీ అప్డేట్ చేసిన వాటికి మనకు అప్డేట్ అయిపోయినది. సో మీకు ఇలా వచ్చినప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే డైరెక్ట్గా రిపేర్ క్లిక్ చేసేసినా సరిపోతుంది. డైరెక్ట్గా ఆటోమేటిక్గా అయితే మనకు రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీకైతే మాత్రం కొత్త వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే సరిపోతూ ఉంటుంది. ఓకే, సో మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఫినిష్ అని వచ్చేస్తుంది, అంతే ఇంకా. సో దానికి మన పాతది రిమూవ్ చేయడము లేదా ఉన్న ఫైల్స్ మొత్తం డిలీట్ చేయడము అలాంటివి ఏం చేయకూడదు. మీరు ఉన్న దానిపైన మనం ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వకుండా చేసేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే అది ఉన్న ఫైల్స్ని క్యాప్చప్ చేసేసుకుంటుంది. మీరేం కొత్తగా చేయని అవసరం లేదు. అంటే ఓల్డ్ ఫైల్స్ రిమూవ్ అవుతాయా అలాంటివి ఏమి ఉండవండి. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మీకు 100%గా అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మన ఫోన్ నెంబర్ ఉంటుంది, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బిఐ క్లాసెస్ చూస్తూ పవర్ బిఐ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.